గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 29th కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 81849016494934948886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 2 గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని, అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 28th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 2 గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం ఇందులో 29th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 2. ఇందులో 1 UPS, 2 జనరేటర్, 3 పెన్ డ్రైవ్, 4 ఫ్లాపీ డిస్క్, 5 CD DVD, 6 హెడ్ ఫోన్. దీనిలో 1 కంప్యూటర్లో నిరంతరం అంతరాయం లేకుండా కంప్యూటర్కు విద్యుత్ సరఫరా చేసే దానిని UPS అని అంటారు. 2 విద్యుత్ లేకున్నప్పుడు కృత్రిమంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి కంప్యూటర్కు అందజేసే పరికరాన్ని జనరేటర్ అని అంటారు. 3 ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఇంకొక కంప్యూటర్లోకి బదిలీ చేయడానికి ఉపయోగపడే దానిని పెన్ డ్రైవ్ అని అంటారు. 4 ఫ్లాపీ డిస్క్ ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి సమాచారాన్ని బదిలీ చేయడానికి ఉపయోగపడే మ్యాగ్నెటిక్ అయస్కాంతపు పరికరాన్ని ఫ్లాపీ డిస్క్ అని అంటారు. 5 CD DVD భారీ పరిమాణంలో సమాచారాన్ని భద్రపరచడానికి ఉపయోగపడే పరికరాన్ని CD DVD అని అంటారు. 6 హెడ్ ఫోన్ కంప్యూటర్లో చెవి ద్వారా ధ్వనిని వినడానికి ఉపయోగపడే దానిని హెడ్ ఫోన్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 2 లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ లాస్ట్ సండే 28th లెసన్ we learned about hardware part 1 in computer software and hardware. This Sunday in this 29th lesson let's learn about computer software and hardware part 2. Lesson points: computer hardware part 2 including 1 UPS, 2 generator, 3 pen drive, 4 floppy disk, 5 CD DVD, 6 headphone. In which 1 a computer that supplies power to the computer continuously without interruption is called a UPS. 2 a device that artificially generates electricity when there is no electricity and supplies heat to the computer is called a generator. 3 a device used to transfer information from one computer to another is called a pen drive. 4 floppy disk a magnetic device used to transfer information from one computer to another
is called a floppy disk. 5. CD DVD, a device used to store large amounts of information, is called a CD DVD. 6. Headphone, a device used to listen to sound through the ear in a computer, is called a headphone. The same computer hardware part 2 lesson theory class is over. Now let's go to practical class. इसमें पहले पिछले रविवार 28 पार्ट में हमने कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में हार्डवेयर भाग 1 के बारे में सीखा था. इस रविवार इस 29th पार्ट में आइए कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर भाग 2 के बारे में जानें. पाठ बिंदु कंप्यूटर हार्डवेयर भाग 2 सहित 1 यूपीएस, 2 जनरेटर, 3 पेन ड्राइव, 4 फ्लॉपी डिस्क, 5 सीडी डीवीडी, 6 हेडफोन, जिसमें 1 वह कंप्यूटर जो लगातार बिन किसी रुकावट के कंप्यूटर को बिजली की आपूर्ति करते हैं, उसे यूपीएस कहा जाता है. 2 वह उपकरण जो बिजली न होने पर कृत्रिम रूप से बिजली उत्पन्न करता है और उसे कंप्यूटर को आपूर्ति करता है, जनरेटर कहलाता है. 3 एक कंप्यूटर से दूसरे कंप्यूटर में जानकारी स्थानांतरित करने के लिए उपयोग की जाने वाली डिवाइस को पेन ड्राइव कहा जाता है. 4 फ्लॉपी डिस्क एक कंप्यूटर से दूसरे कंप्यूटर में सूचना स्थानांतरित करने के लिए उपयोग की जाने वाली चुंबकीय डिवाइस को फ्लॉपी डिस्क कहा जाता है. 5 सीडी डीवीडी बड़ी मात्रा में जानकारी संग्रहित करने के लिए उपयोग की जाने वाली डिवाइस को सीडी डीवीडी कहा जाता है. 6 हेडफोन कंप्यूटर में कान के माध्यम से ध्वनि सुनने के लिए उपयोग की जाने वाली डिवाइस को हेडफोन कहा जाता है, जो उसी कंप्यूटर हार्डवेयर पार्ट 2 पार्ट थ्योरी क्लास खत्म हो गई है. अब ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ में चलते हैं. ಇಂದಿನ ಭಾನುವಾರ 28ನೇ ಪಾಠದಲ್ಲಿ ನಾವು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1 ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ ಈ 29ನೇ ಪಾಠದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಪಾಠದ ಅಂಶಗಳು ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಅದರಲ್ಲಿ 1 ಯುಪಿಎಸ್, 2 ಜನರೇಟರ್, 3 ಪೆನ್ ಡ್ರೈವ್, 4 ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕ್, 5 CD DVD, 6 ಹೆಡ್ಫೋನ್. ಇದರಲ್ಲಿ 1 ಅಡೆತಡೆ ಇಲ್ಲದೆ ನಿರಂತರವಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ವಿದ್ಯುತ್ ಪೂರೈಸುವುದನ್ನು UPS ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2 ವಿದ್ಯುತ್ ಇಲ್ಲದಿರುವಾಗ ಕೃತಿಕವಾಗಿ ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿಯನ್ನು ಉತ್ಪಾದಿಸಿ ಅದನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಪೂರೈಸುವ ಸಾಧನವನ್ನು ಜನರೇಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3 ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ನಿಂದ ಇನ್ನೊಂದು ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನು ವರ್ಗಾಯಿಸಲು ಬಳಸುವ ಸಾಧನವನ್ನು ಪೆನ್ ಡ್ರೈವ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4 ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕ್ ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ನಿಂದ ಇನ್ನೊಂದು ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನು ವರ್ಗಾಯಿಸಲು ಬಳಸುವ ಮ್ಯಾಗ್ನೆಟಿಕ್ಸ್ ಸಾಧನವನ್ನು ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 5 CD DVD ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದ ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸಲು ಬಳಸುವ ಸಾಧನವನ್ನು CD DVD ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 6 ಹೆಡ್ಫೋನ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಕಿವಿಯ ಮೂಲಕ ಶಬ್ದವನ್ನು ಕೇಳಲು ಬಳಸುವ ಸಾಧನವನ್ನು ಹೆಡ್ಫೋನ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2 ಪಾಠ సిద్ధాంతದ తరగతి ముగిదిದೆ. ಈಗ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్కి ప్రాక్టికల్గా 1 కంప్యూటర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో హార్డ్వేర్ పార్ట్ 2కి
ప్రాక్టికల్గా ఇందులో 1 యూపీఎస్ను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. 2 జనరేటర్కి ప్రాక్టికల్గా కంప్యూటర్ ఓపెన్ చేసి పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. 3 పెన్ డ్రైవ్కి ప్రాక్టికల్గా కంప్యూటర్ ద్వారా పెన్ డ్రైవ్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. 4 ఫ్లాపీ డిస్క్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో ఫ్లాపీ డిస్క్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. 5 సీడీ డివిడికి ప్రాక్టికల్గా కంప్యూటర్లో సీడీ డివిడిని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. 6 హెడ్ ఫోన్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో హెడ్ ఫోన్ని పరిశీలిస్తూ ప్రాక్టికల్ చేయాలి. ఓకే, open the computer and put it in computer software and hardware as practical for computer hardware part 2. 1 in the computer hardware part 2 in computer software and hardware. Practically in this 1 UPS should be examined and practiced. 2 practically open the computer to the generator and observe the generator and practice. 3 pen drive should be practiced by examining the pen drive through the computer. 4 practically for floppy disk you should observe and practice the floppy disk on the computer. 5 practically for CD DVD you have to observe CD DVD on the computer and practice. 6 practically for the headphone it is okay to examine the headphone on the computer and practice. ठीक है, कंप्यूटर खोले और इसमें कंप्यूटर हार्डवेयर भाग 2 के लिए व्यावहारिक रूप में कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में डालें. कंप्यूटर में 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में हार्डवेयर भाग 2 व्यावहारिक रूप से इसमें 1 यूपीएस की जांच और अभ्यास करना चाहिए. 2 व्यावहारिक रूप से कंप्यूटर को जनरेटर के लिए खोले और जनरेटर का निरीक्षण करें और अभ्यास करें. 3 पेन ड्राइव की जांच कंप्यूटर के माध्यम से करने का अभ्यास करना चाहिए. 4 फ्लॉपी डिस्क के लिए व्यावहारिक रूप से आपको कंप्यूटर पर फ्लॉपी डिस्क का अवलोकन और अभ्यास करना चाहिए. 5 व्यावहारिक रूप से सीडी डीवीडी के लिए आपको कंप्यूटर पर सीडी डीवीडी को देखना होगा और अभ्यास करना होगा. 6 हेडफोन के लिए व्यावहारिक रूप से कंप्यूटर पर हेडफोन की जांच करना और अभ्यास करना. ठीक है, ಸರಿ. ಕಂಪ್ಯೂಟರನ್ನು ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2 ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಇದರಲ್ಲಿ 1 UPS ಅನ್ನು ಪರೀಕ್ಷಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 2 ಜನರೇಟರ್ಗೆ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಜನರೇಟರನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 3 ಪೆನ್ ಡ್ರೈವನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ ಮೂಲಕ ಪರೀಕ್ಷಿಸಿ ಪೆನ್ ಡ್ರೈವ್ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 4 ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕ್ಗೆ ನೀವು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 5 ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ CD DVDಗಾಗಿ ನೀವು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ CD DVDಯನ್ನು ಗಮನಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 6 ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಹೆಡ್ಫೋನ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಹೆಡ್ಫೋನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. సరే. కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1
కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 2లో 1 యూపీఎస్, 2 జనరేటర్, 3 పెన్ డ్రైవ్, 4 ఫ్లాపీ డిస్క్, 5 సిడి డివిడి, 6 హెడ్ ఫోన్ డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. 1 యూపీఎస్ అనగానేమి, 2 జనరేటర్ అనగానేమి, 3 పెన్ డ్రైవ్ అనగానేమి, 4 ఫ్లాపీ డిస్క్ అనగానేమి, 5 సిడి డివిడి అంటే ఏమిటి, 6 హెడ్ ఫోన్ అంటే ఏమిటి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ హార్డ్వేర్లో యూపీఎస్, జనరేటర్, పెన్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్, సిడి డివిడి, హెడ్ ఫోన్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. కంప్యూటర్ హార్డ్వేర్లో యూపీఎస్, జనరేటర్, పెన్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్, సిడి డివిడి, హెడ్ ఫోన్ల గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. Computer homework. Sunday, computer lesson topics should be written in the class notebook and computer practicals should be done. You should write the topics of Monday computer class in rough notebook. Study the topic of Tuesday computer class in rough notebook. Wednesday, computer class topics should be learned in rough notebook. Thursday, computer class topic should be discussed in rough notebook. Friday, computer class topic should be covered in a rough notebook. Saturday, computer class topics should be tested. This computer exams model paper will be in this lesson. Okay, section 1 in this computer software and hardware. In computer hardware part 2, 1 UPS, 2 generator, 3 pen drive, 4 floppy disk, 5 CD DVD, 6 headphone drawing. Section 2 question and answers theory class. 1 what is UPS, 2 what is a generator, 3 what is pen drive, 4 what is floppy disk, 5 what is CD DVD, 6 what is a headphone. Section 3 practical class. 1 computer hardware in UPS, generator, pen drive, floppy disk, CD DVD, headphone. Consider and practice. Section 4 UPS, generator, pen drive, floppy disk, CD DVD, headphone. In project work, computer hardwares should be explained in the from of a chart. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. कंप्यूटर होमवर्क. रविवार के कंप्यूटर पाठ के टॉपिक को क्लास की नीट नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. आपका मंडे कंप्यूटर क्लास के टॉपिक्स को एक रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार की कंप्यूटर कक्षा के विषयों को एक रफ नोटबुक में अध्ययन करें. बुधवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट्स बुक में याद करना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्चा करना चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को एक रफ नोटबुक में शामिल किया जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों को परीक्षा किया जाना चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इसी पार्ट में होगा. ठीक है. सेक्शन 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में है. कंप्यूटर हार्डवेयर में भाग 2 1 यूपीएस, 2 जनरेटर, 3 पेन ड्राइव, 4 फ्लॉपी डिस्क, 5 सीडी डीवीडी, 6 हेडफोन ड्राइंग. सेक्शन 2 प्रश्न और उत्तर. 1 यूपीएस क्या है, 2 जनरेटर क्या है, 3 पेन ड्राइव क्या है, 4 फ्लॉपी डिस्क क्या है, 5 सीडी डीवीडी क्या है, 6 हेडफोन क्या है. सेक्शन 3 प्रैक्टिकल क्लास. 1 कंप्यूटर हार्डवेयर यूपीएस, जनरेटर, पेन ड्राइव, फ्लॉपी डिस्क, सीडी डीवीडी, हेडफोन विचार करें और अभ्यास करें. सेक्शन 4 प्रोजेक्ट वर्क. कंप्यूटर हार्डवेयर में यूपीएस, जनरेटर, पेन ड्राइव, फ्लॉपी डिस्क, सीडी डीवीडी, हेडफोन इसको चार्ट के रूप में समझाया जाना चाहिए.
Section 5 bits, Section 6 brackets, Section 7 matches, Section 8 false and true. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕವರ್ ಮಾಡಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 2 ಇದರಲ್ಲಿ 1 UPS, 2 ಜನರೇಟರ್, 3 ಪೆನ್ ಡ್ರೈವ್, 4 ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್, 5 CD DVD, 6 ಹೆಡ್ಫೋನ್. ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರ. 1 UPS ಎಂದರೆ ಏನು? 2 ಜನರೇಟರ್ ಅಂದರೆ ಏನು? 3 ಪೆನ್ ಡ್ರೈವ್ ಅಂದರೆ ಏನು? 4 ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್ ಎಂದರೆ ಏನು? 5 CD DVD ಅಂದರೆ ಏನು? 6 ಹೆಡ್ಫೋನ್ ಎಂದರೆ ಏನು? ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ. 1 ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಹಾರ್ಡ್ವೇರ್ ಪರವಾಗಿ UPS, ಜನರೇಟರ್, ಪೆನ್ ಡ್ರೈವ್, ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್, CD DVD, ಹೆಡ್ಫೋನ್ ಬಗ್ಗೆ ಪರಿಗಣಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ UPS, ಜನರೇಟರ್, ಪೆನ್ ಡ್ರೈವ್, ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್, CD DVD, ಹೆಡ್ಫೋನ್ ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.